చూడండి. ఆ విధవరాలు ఏం చేసిందంటే, ఆ విధవరాలు మహాభక్తురాలు అండి. అక్కడ చాలా భక్తురాలు, ఒకే ఒక కొడుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆ రాజ్యంలోకి, ఆ ఊరిలోకి మొత్తం రాజ్యం మీద కరువు వచ్చేసింది. కరువు వచ్చి చివరికి తినటానికి తిండి కూడా లేదు. అర్థం మీకు? ఉన్న సంపాదించుకుని తిన్నంత తినేశారు. కరువు తరగలేదు, అట్టే ఉంది. కరువు ఎక్కువైపోతుంది, తిండి తరిగిపోతుంది. తిన్నారు అంత అయిపోయింది. దేశం మొత్తం కరుగుతూ ఉంది. ఎట్లుందమ్మా? దేశం మొత్తం కరుగుతూ ఉంది. ఎందుకుంది అంటే నేను చెప్తాను. ఎందుకు ఆ దేశం కరుగుతుందంటే, ఒక సేవకుడిని దేవుడు, ఏలి అనే ఒక సేవకుడిని దేవుడు దర్శిస్తాడు. దర్శించి ఇదిగో ఆ రాజ్యం మీదకి వర్షము పడకూడదని, 3 సంవత్సరాలు వర్షం పడకూడదని నువ్వేం చేస్తావు? ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. అప్పుడు 3 సంవత్సరాలు వర్షం పడకూడదని చెప్పేసి ఏం చేస్తాడండి? ఆజ్ఞాపించేసరికి 3 సంవత్సరాలు వర్షం పడదు. ఎందుకు పడదు? పాపం చేసిన రాజ్యం అది. అర్థమవుతుంది? పడకపోయేసరికి వర్షం పడలేదనుకోండి, పండ్లు పడతాయా? పండ్లు పడలేదనుకోండి, కూరగాయలు వస్తాయా? ఏ పాస్టర్, ఎవరైతే ఏలియా పాస్టర్ ఆయన చెప్పాడు, సేవకుడు చెప్పాడో ఆయనకు కూడా లేదు ఆహారం. అంతే కదా, ఇంకా అంతే కదా ఇంక లెక్క. అయితే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో వర్షం పడకుండా ఆజ్ఞాపించాడు. అయితే నువ్వేం చేస్తావంటే, నీకు ఆహారం లేదు కనుక నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఫలానా అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక వాగు ఉంటుంది, ఆ వాగు పక్కన నువ్వు నివాసం చెయ్యి, నేను కాకులతో ఆహారం పంపిస్తా. దేని ద్వారా చూసారంటే, యేసుని నమ్ముకున్నాక ఏది కొద్దిగా ఉండదు. మొత్తం ప్రపంచంతో కరువు ఉంది, కానీ అతను మటుకు కాకులు ఆహారం తెస్తున్నాయండి. ఇంకో సంగతి తెలుసు మీకు? కాకులు ఏ ఆహారం తెస్తుంటే చికెన్ ముక్కలు. ఇది బైబిల్ ఉందన్నమాట చెప్పేది. మీకు ఏం చేస్తున్నాయండి? చికెన్ మటన్ కరువులో. మరి చికెన్ ముక్కను అసలు ప్రపంచం అంతా కరువు ఉంటే చికెన్ ముక్కలు ఎవరు వండుకున్నారని, ఎవరు వండుకుంటే వాళ్ళ ఇంట్లో ఎలా తెస్తున్నాయి? ఎవరు వండుకోవట్లేదు కదా, మరి మొక్కలు ఎట్లా వస్తున్నాయి? ఈ కాకులేమి పిల్లవాడి చేతిలో పెప్పర్ పెట్టుంటే లక్కలు కాకులు అయ్యి నిజంగా అవి తీసుకొచ్చి టెన్షన్గా ఉదయం సాయంత్రము హాయిగా చికెన్ భోజనం చేసుకుంటూ ఆ వాగు దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఆ వాగు నీరు తాగుతూ ఉన్నాడు. కొన్ని రోజులకి ఈ కరువు వల్ల ఆ నీరు కూడా ఎండిపోయింది. ఈయనకి అన్నం కూడా కరువు అయిపోయింది. ఇంకేం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రభా, కరువు అయిపోయింది, అన్నం దొరకట్లేదు, ఆహారం లేదు ప్రభా, ఏం చేయాలంటే, సరే సారేపత్తని ఊరు ఒకటి ఉంది, ఆ ఊర్లోకి నువ్వు వెళ్ళు, ఒక ఇతర వాళ్ళకి నీ గురించి ఆజ్ఞాపించున్నా, ఆమె నిన్ను పోషిస్తుంది. చూశారండి, దేవుడు తన బిడ్డల గురించి ముందుగానే జాగ్రత్త తీసుకుంటాడు. ఎవరి దగ్గర అండి? ఒక విధవరాల దగ్గరికి, రాజుల దగ్గరికో ధనవంతుల దగ్గరికో మంచి వాళ్ళ దగ్గరికో తీసుకుపోలేదండి. ఎవరి దగ్గరికి అండి? విధవరాల దగ్గరికి పంపిస్తున్నాడు. మరి ఆ విధవరాల మగం ఇది తెలియదు. విధవరాలు చెప్పాడు, సరే విధవరాల మగం తెలియదు, ఊరు చెప్పాడే కానీ ఆమె ఎలా ఉంటుందో, ఏ చీర కట్టుకుంటుందో, ఏం మాట్లాడుతుందో, ఎలా ఉంటుందో మాకు తెలియదు. సరే అని చెప్పేసి ఇంక బయలుదేరాడు. ఊళ్ళోకి బయలుదేరాడు. అడవిలో బయలుదేరాడు, ఊళ్ళోకి బయలుదేరాడు. ఊళ్ళోకి పోయాడు, పొలిమేరలోకి పోయినాడు. పోయి పోగానే ఒక ఎదురాలకు వచ్చింది ముసలాడి. ఆవిడే వచ్చింది, వచ్చి కట్టెట్టుకుంటాము. కట్టెట్టుకుంటే ఆ పాప ఆ అమ్మాయి వెళ్ళిపోయినాడు. పోయి అంటున్నాడు, అమ్మ నాకు దాహంగా ఉంది, నేను పాస్టర్ని, నాకు దాహంగా ఉంది, నీ చేత్తో ఆ చేత్తో కొంచెం మంచిది ఇస్తాను. సర్లే పాస్టర్ గారు అంటున్నారు కదా, దేవుని పెట్టి అంటున్నారు కదా అని చెప్పేసి ఆమె పోయి నీళ్ళు తీసుకుని వచ్చింది. అంత తాగలైన మళ్ళీ అంటున్నాడు, అమ్మ అదే చేత్తో నువ్వు కట్టేరుకుంటున్నావు కదా, ఏరుకుంటానండి, అదే చేత్తో ఒక రొట్టె చేసుకుని తీసుకుంటా, నాకు ఆకలి అవుతుంది అన్నాడు. ఏమన్నాడు? ఈయన ఇప్పుడే పరిచయం ఉందండి? ఇప్పుడు పరిచయం ఉంది దానికి? ఎవరు తెలుసు అసలుకి తెలవదు. అయితే ఆమె ఒక సేవకుడు అనే ఉద్దేశంతో ఏం చేసిందండి, గౌరవంతో ఏం చేసింది, మరి నువ్వేరు మా సంఘం కాదు, నువ్వు మా పాత్ర కాదు, నువ్వు మా సంఘం కాదు, మేమేమో అనిందా? ఏమన్నా అయిందండి? సేవకుడు అంటే సేవకుడు అంతే, అవును కదా అని చెప్పేసి అప్పుడు అంటాను, అయ్యా నా స్తోమత ప్రకారము నేను నీళ్ళు తెచ్చిచ్చా, దేశంలో కరువు ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు,
అయితే చివరికి ఈ కట్లు ఎందుకు ఎదుర్కొంటానంటే చివరిగా నా తొట్లో కొంచెం పిండి ఉంది, నా బుడ్లో కొంచెం నూనె ఉంది, నాకు ఒక బిడ్డ ఉన్నాడు. చివరిగా నేను ఆ 2 రొట్టెలు కాల్చుకొని నా బిడ్డ నేను తినేసి ఇంక చనిపోదాం అనుకుంటున్నాను. అయితే నువ్వేమంటున్నావు? బిడ్డకి నాకు కాకుండా నాకు తెచ్చిపెట్టమంటున్నావు అనండి. అప్పుడు ఒక మాట చెప్పండి. అంతకుముందు చూడలేదు కానీ చూడలేదు కదండి. అప్పుడు అమ్మా నీతో చెప్తుంది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు యెహోవా యొక్క సేవకుడు చెప్తున్నాడు నీతో. మొదటి చేసిన అప్పము రొట్టె ఆయన సేవకుడు నాకు తెచ్చిపెట్టు. ఈ కరువునంత కాలం నీ యొక్క బుట్టిలో నూనె అయిపోదు, నీ తొట్లో పిండి అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా పేరట నేను చెప్తున్నా సేవకుడిని, తీసుకురమ్మా. సరేనయ్యా. హల్లెలూయా. ఏమనిందండి? ముఖ పరిచయం లేదు, అయినా కానీ దేవుని బిడ్డ సేవకుడు అంటే నమ్మింది ఆమె. అది నమ్మకం అంటే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇంట్లో ఆమె ఏం చేసిందంటే అప్పం తీసుకొచ్చి ఆయనకి తీసుకొచ్చి చేసి పెట్టిందండి. చేసి పెట్టి ఇంటికి వచ్చింది. ఫుల్ పిండి నూనె ఉంది. మళ్ళీ ఏముందండి? పిండి నూనె ఉంది. 3 సంవత్సరాలండి. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ ఆ ఎదురాళ్ళ ఇంట్లో సమృద్ధమైన ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉంటుంది అయ్యా నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పేసి నమ్మి ఆమె వెళ్ళిపోయింది. నువ్వు చెప్తే దేవుడు చెప్పినట్టేనయ్యా. చూడండి ప్రేమేంద్రుంటారా, దేవుని సేవకుని మాటను ఎవరు వింటారు ఈ రోజుల్లో? వింటున్నారా? ఎవరు వింటారు? వినకుండా నేను చెప్తారు ఎదురు మాట్లాడుతుందా? దానికి ఆశీర్వాదం అనేది నిజంగా చెప్తున్నాను. ఆశీర్వాదం కలిగిన శాపం అనేది మనకి కనుక దేవుడు చిన్నోడైనా పెద్దోడైనా లేకుంటే ధనవంతుడైనా దరిద్రుడైనా ఉన్నోడైనా లేడైనా ఎవరైనా సరే దేవుని సేవకుని మాట మనము వినాలి. ఎంతమంది వింటున్నాం దేవుని సేవకుని మాట చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తాం, మనము ఇంకో మాట చెప్తాం. ఇది కాదంటే అది కాదు, అది కాదంటే ఇది కాదు. నేను చెప్తున్నాను నా వరకు మాత్రము దేవుడు నాకు చెప్తేనే ఏదైనా. నేను దేవుడు చర్చి కట్టమని చెప్పాను, దేవుడు చెప్తేనే నేను చేసిన. దేవుడు నాకు చెప్పాడు. ఇంకో సంగతి చెప్పిన నమ్మ కానీ ఈ చర్చికి ఏమేమి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏమి వేయాలని కూడా దేవుడు నాకు చెప్పాడు. అవి నా మనసులో ఉన్నాయి. అవి తర్వాత నిదానం జరుగుతాయి, దేవుడు చెప్పాడు కాబట్టి. వెంటనే జరగాల్సిన అవసరం ఏం లేదు. కానీ అవన్నీ కూడా దేవుడు చెప్తేనే నేను చేస్తాను. ఆయన నేను ఒక మనిషి గురించి చెప్పాలన్నా, ఒక పని గురించి చెప్పాలన్నా, ఒక చర్చి అయినా, ఒక ఇల్లు అయినా, ఒక పారిపోయిన మనిషి గురించి చెప్పాలన్నా, ఎవరు చెప్పాలన్నా దేవుడిని అడిగి ఆ సందేశాన్ని తీసుకొని నేను చెప్తాను. నా వరకు నేను చెప్తాను. నా సొంత మాటలు నేను రోజు కూడా నేను చెప్పను. నా ద్వారా మాట వచ్చిందంటే అది దేవుడి నుంచి వస్తుందని మీరు తెలుసుకోవాలి. వేరే వాళ్ళు పక్కన పెట్టండి, నా అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన దేవుని బట్టి పాస్ట్ ఆయన పాస్తే ఆయనకి దేని పట్టుంది. ఆయన మాట చెప్తే ఎట్లా పడుతుంది మనకి? అందుకే ఒకరితో నేను పోల్చుకోవట్లే. నా వరకు చెప్తున్నాను. నా నోటి గుండా జారి వచ్చినా కానీ అది నెరవేరుతుంది. అర్థమవుతుందా? కనుక దేవుని సేవకుడు చెప్పిన మాట వినాలి మీరు. అనుకుంటే అది కాదు ఇది కాదు అది అని అన్నప్పుడే అర్థమైపోయింది. అతను ఏమాత్రం దేవుడిని నమ్మాడు, ఏమాత్రం దేవుని సేవకుడిని నమ్మాడు. కనిపించే మనిషిని నీవు నమ్మలేనప్పుడు, అంటే దేవుని సేవకుడిని నువ్వు కనిపించని దేవుడిని ఏమి నమ్ముతావు కదా? కనిపించే మనిషిని నువ్వు ప్రేమించలేనప్పుడు కదా, కనిపించిన దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తావు? ప్రేమించగలవా? ఎందుకంటే కనిపించే మనుషులని దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ఏమన్నా అంటే మన హృదయంలోనే ఉన్నాడు. కనిపించే మనుషులో దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన సహోదరులారా, నేను చాలా మంది కూడా చెప్పాను. మీరు భయపడిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, మీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎంత పెద్దదైనా కానీ